హలో అందరికీ వెల్కమ్ టు సమత క్రియేషన్స్. సో ఈరోజైతే నేను ఇట్లా మీషోలో తీసుకున్న ఫ్యాబ్రిక్స్ రివ్యూ అంటే చూపిస్తున్నా ఎట్లుంది ఏంటి అనేసి. కానీ బాగా వచ్చింది నిజంగా. ఇది నాది కాదు, అంటే నా కస్టమర్స్ వేరే వాళ్ళు అట్లా కుట్టించుకుందాం అనేసి తీసుకొచ్చారు. కానీ మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి నేను చూపిస్తున్నా. సో ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేసేయండి, నేను లింక్ కూడా పెడతాను నేను. అండ్ ఫస్ట్ ఇది వచ్చేసి సాటిన్ ఫ్యాబ్రిక్. సాటిన్ కొంచెం స్టిఫ్ ఉంది కానీ పర్లేదు, మంచిగానే వచ్చింది. 3 మీటర్స్ వచ్చింది. ఇదైతే 3 మీటర్స్ ఉంది మొత్తం. మనకి లోపల లైనింగ్లా యూజ్ చేసేసుకోవచ్చు. 3 మీటర్స్ కొంచెం అట్లా రఫ్ ఉంది కానీ పర్లేదు, బాగుంటుంది వేసుకుంటే. అండ్ ఇంకోటి వచ్చేసి నెట్ వచ్చింది మొత్తం 10 మీటర్స్ వచ్చింది ఆ నెట్ అయితే. ఇది సాటిన్ కదా, కొంచెం రఫ్ ఉంది. అంటే మనం నార్మల్గా మనం కొనేటివి కొంచెం స్మూత్ ఉంటాయి, ఇది కొంచెం స్టిఫ్గా అట్లా ఉంది. 3 మీటర్స్ ఉంది, నేను మెజర్ కూడా చేసిన. మనకి ఫ్రాక్స్లోకి లేదా స్కర్ట్స్లోకి ఎందులోకైనా సరే యూజ్ చేసేసుకోవచ్చు మనం, బాగుంటుంది. ఎవరైనా ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి మంచి అవుట్ఫిట్స్ వస్తాయి. ఇంకా ఇలాంటి మీషో ఫ్యాబ్రిక్స్ రివ్యూస్ ఇంకేమైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను చూసి చెప్తా. అండ్ ఇంతకు ముందు కూడా చేసిన నేను. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. ఇది నెట్ మొత్తం 10 మీటర్స్ వచ్చింది. ఇదైతే అసలు ఇంత తక్కువ ప్రైస్కి ఇన్ని మీటర్స్ వస్తాయంటే ఎవరన్నా తీసుకోకుండా ఉంటారా చెప్పండి. సో అందుకని ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను పెడతా లింకు. మనకి నార్మల్గా బయట కొంటే మాత్రం నిజంగా 50-60 అట్లా మీటర్ ఉంటుంది ఖచ్చితంగా. కానీ ఇది మస్తు తక్కువ రేట్లో మనకి లైనింగ్ కూడా, అంటే సాటిన్ ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసింది అండ్ నెట్ కూడా వచ్చింది. అందుకనే మస్తు తక్కువ కదా ప్రైజు. అందుకనే ఎక్కువ మీషోలోనే తీసుకుంటారు మా వాళ్ళు అయితే. మా వాళ్ళనే కాదు, ఇప్పుడు ఎక్కువ మంది తీసుకుంటున్నారు కదా. మొత్తం 10 మీటర్స్ వచ్చింది, స్మూత్గానే ఉంది. మరి మనకి సాటిన్ వచ్చినట్టు రఫ్గా కూడా లేదు, స్మూత్ వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే మస్తు ఉంది. దీంతో నేను ఇట్లా స్కర్ట్ చేద్దాం అనుకుంటున్నా. అంటే వాళ్ళు నా కస్టమర్స్ స్కర్ట్ అడిగిర్రు, హాఫ్ శారీ లాగా అట్లా స్టైల్ చేస్తారంట స్కర్ట్. మొత్తం 10 మీటర్స్ మొత్తం ఉన్న నెట్ అంతా యూజ్ చేసి మస్తు గేరా వచ్చేలాగా స్కర్ట్ కుట్టమనేసి చెప్పిర్రు. మొత్తం ప్లీట్స్ పెట్టి చేసిన నేను స్కర్ట్. ఈ స్కర్ట్ ఎట్లా కుట్టినా అనేసి నేను వీడియో చేస్తా చూడండి. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా తీసుకున్నారు. అంటే వాళ్ళు నాకు ఒక రిఫరెన్స్ చూపించిర్రు, నేను దానిలో ఫ్యాబ్రిక్ తీసుకోమంటే వాళ్ళేమో వాళ్ళకి దొరకలేదంట, ఇట్లా తీసుకొచ్చారు. కానీ ఇది పర్లేదు, బాగుంది. ఇది కూడా ఇట్లా మొత్తం చికెన్ కర్రీ ఫ్యాబ్రిక్, అంటే నెట్ పైన అట్లా వర్క్ వచ్చి దాని మీద సీక్వెన్స్ వస్తుంది చిన్న చిన్నగా. అండ్ ఇందులోకి లైనింగ్ వచ్చేసి వాళ్ళు అట్లా సేమ్ తీసుకోకుండా మనకి లెహెంగాకి ఏదైతే కలర్ ఉందో మెరూన్ కలర్ సాటిన్, అందులోనే సాటిన్ తీసుకున్నారు 1 మీటర్. అయితే మనకి ఇట్లా నేను చూపిస్తున్నట్టు ఇట్లా పెట్టుకుంటే మనకి లోపల నుంచి షైనింగ్ అట్లా కనిపిస్తుంది. అసలు దీని యాక్చువల్ ఫ్యాబ్రిక్ ఏది ఉండంటే హ్యాకోబా ఉంటుంది చూడు, అది మనకి పోల్కి డాట్స్ హోల్స్ వస్తాయి కదా, ఆ ఫ్యాబ్రిక్ ఉండే వాళ్ళకి రిఫరెన్స్ చూపించింది దాంట్లో. నేను అట్లాంటిది తీసుకురమ్మంటే వాళ్ళేమో ఇది తీసుకొచ్చిర్రు. కానీ పర్లేదు, ఇది కూడా బాగుంది, మస్తు కనిపిస్తుంది వేసుకున్న తర్వాత ఇట్లా. అండ్ దీనిపైకి వాళ్ళు మెరూన్ చున్నీ తీసుకుంటారంట, ఇది ఇంకా తీసుకోలేరు. తీసుకున్న తర్వాత నేను మొత్తం కుట్టిన తర్వాత కూడా నేను ఒకవేళ వాళ్ళు పెడితే పిక్ పెడితే నేను పోస్ట్ చేస్తాను, నేను మొత్తం లుక్ ఎట్లుంది అనేసి. అయితే మీకు కూడా ఇట్లా తక్కువ రేట్లో అయిపోవాలంటే ఏదన్నా ఐడియా ఉంటుంది కదా, అందుకనే చెప్తున్నా. సో ఎవరికైనా కావాలంటే కామెంట్ చేసేయండి. ఇది మనం కొన్నది కాబట్టి ఇది మస్తు అంటే స్మూత్గా ఉంది, కొంచెం రఫ్గా లేకుండా. ఇది ఆన్లైన్లో వచ్చింది, ఇది కొంచెం రఫ్ ఉంది, ఇట్లా స్టిఫ్గా మనకి పేపర్స్ అట్లా ఉంటాయి కదా, టిష్యూ పేపర్స్, సేమ్ అట్లుందన్నమాట అది. అండ్ ఇంకొకటి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు కలిపి వాళ్ళు కుట్టించుకుంటామనేసి తీసుకున్నారు 2 సేమ్. ఇది కూడా అంతే, 10 మీటర్స్ నెట్కి 3 మీటర్స్ సాటిన్ ఫ్యాబ్రిక్ వచ్చింది. సో బాగుంది, ఎవరికైనా కావాలంటే తీసుకోండి. అండ్ ఇంకా వేరే వీడియోస్ కావాలంటే లైక్ చేసి షేర్ చేసుకోండి. అంతే వీడియో. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.